శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు శనివారం ఏప్రిల్ 11వ తారీఖున దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శనివారం రోజు అనేది ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను, అలాగే మీరు శనివారం రోజున చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున శనివారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు చేసేటటువంటి ముఖ్యమైన పనుల్లో అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపార పనుల్లో ఆదాయ మార్గాల ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే అప్పుల సమస్యల నుండి బయటపడతారు. ఇక మీరు అనుకున్న పనులు అన్నీ కూడా ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం రోజున చూసుకుంటే కొంచెం మీకు స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే అంతలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ముఖ్యంగా కుంభరాశి వారికి కొంచెం పని ఒత్తిడి కారణంగా మీకు లేజినెస్గా ఫీల్ అవుతారు. అంటే కొంచెం అలసట అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏ టెన్షన్స్ లేకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా సమయానికి భోజనం, నిద్ర, మెడిటేషన్, వ్యాయామం వంటివి ఆరోగ్య నియమాలు పాటిస్తే కనుక ఖచ్చితంగా మీకు పనుల్లో ఎలాంటి అలసత్వం కనిపించదు. అలాగే లేజినెస్ కూడా దూరం అయిపోతుంది. మీ పనులను మీరు చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. ఇక కుంభరాశి వారికి రేపు ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ సంస్థల్లో ఇదివరకు మీకు ఉండేటటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే ఉద్యోగంలో మీ పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా అందుకుంటారు. అలాగే మీకు ఇంకా బెటర్గా కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా శుభవార్త వింటారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక రేపు శనివారం రోజున కుంభరాశి వారికి మీ యొక్క దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. అలాగే ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు కనుక చూసుకుంటే రేపు శనివారం రోజున అనుకూలమైన సమయంగా ఉండబోతుంది. అలాగే సైన్స్, ఐటీ విద్యార్థులు బాగా రాణిస్తారు. అలాగే ఆర్ట్స్, హ్యూమనాటిక్ కళలకు సంబంధించిన విద్యార్థులు కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఇక రేపటి రోజు శనివారం రోజున కుంభరాశి వారికి దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అనుకోని మీలో మనస్పర్ధలు కలుగుతాయి. అలాగే మీ మధ్య చిన్న గొడవలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దంపతులు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించండి. అదేవిధంగా కుంభరాశికి చెందిన ప్రేమికులకు మీ యొక్క ప్రేమ వ్యవహారంలో కొంత చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా రేపు శనివారం రోజున కుంభరాశి వారికి రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. అలాగే కళారంగం, సినిమా రంగాల వారికి ఈరోజు చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ఇక కుంభరాశి వారికి రేపు వారసత్వ ఆస్తుల విలువ అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి రేపు శనివారం రోజున వ్యాపార వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో గొడవలు కనిపిస్తున్నాయి. చిరాకు పుట్టించేటటువంటి విధంగా పనులు జరుగుతాయి. కొన్ని కార్యాలకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇక రేపటి రోజున మీరు దూర ప్రాంత ప్రయాణాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి రేపు శనివారం రోజున మీకు కొన్ని అనుకూలమైన అలాగే అననుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపు శనివారం రోజున కుంభరాశి వారు ఉదయం శుచిగా స్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు ఆంజనేయ స్వామి వారికి గుళ్ళో ప్రదర్శన చేసి అలాగే రావి చెట్టు కింద నేతితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక రేపు శనివారం రోజున వచ్చేటటువంటి
అడ్డంకులు ఆటంకులు అననుకూలమైన పరిస్థితులు మీకు అనుకూలమైన పరిస్థితులుగా మారి రేపు శనివారం మీకు చక్కగా గడిచిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.